ఆడవారు మగవారి జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. అది కూడా ఈ 4 లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే. ఎప్పుడూ కూడా మిమ్మల్ని గౌరవించే వ్యక్తుల్నే మీరు ఎంచుకోవాలి. ఎందుకో తెలుసా? ప్రేమ కన్నా గౌరవం అనేది చాలా ముఖ్యం. ఇక గౌరవం ఇచ్చే చోటే ప్రేమ ఉంటుంది కాబట్టి. గడప దాటొస్తే గాని అర్థం కాదు. నాన్న తిడుతున్న మాటల్లో దాగి ఉన్న ప్రేమ. అమ్మ వండుతున్న వంటల్లో దాగి ఉండే రుచి. నిజమే కదా? శత్రువుల ఇంటికి వెళ్ళి మంచినీళ్లు తాగినా తప్పులేదు. కానీ మనల్ని చులకనగా చూసే మన బంధువుల ఇంట్లో పంచపక్ష పరమాణాలు పెట్టినా సరే మనం అస్సలు ముట్టకూడదు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పనికి మాలిన ప్రతి ఒక్కరి దగ్గర మన మంచితనాన్ని నిరూపించుకోవాల్సిన పని ఏమాత్రం లేదు. మన అంతరాత్మకు మనమే సమాధానం చెప్పుకుంటే చాలు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పరిగెత్తాల్సిన వయసులో పడుకుంటే పడుకునే వయసులో పరిగెత్తాల్సి వస్తుంది. చాలా కష్టపడాలి. ఇక ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మొదలుపెట్టు. ఒక 6 నెలలు బలంగా సాధన చెయ్యి. తప్పకుండా నువ్వు అనుకున్నది ఏదైనా సరే సాధించి తీరుతావు. ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యి. అంతా నీకు శుభమే జరుగుతుంది. శత్రువులు అనేవారు ప్రత్యేకించి ఎక్కడో ఉండరు. గతంలో మన సాయం పొందిన వాళ్ళే భవిష్యత్తులో మన శత్రువులుగా తయారవుతూ ఉంటారు. ఏమీ తెలియని వయసే ఎంతో తేలికగా ఉంటుంది. అన్నీ తెలిసొచ్చాకే జీవితం అనేది ఎంతో బరువెక్కుతుంది. మనం మోయలేనంతగా. సంతోషంగా బ్రతకడం అంటే ఉదయం ఇష్టంతో నిద్రలేవడం, రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడం. మనిషిని గెలవాలి అంటే డబ్బు కావాలి. మనసుని నువ్వు గెలవాలి అంటే ప్రేమ ఇంకా గౌరవం, ఇవి రెండూ కావాలి. మనిషి వెంట ఆకలి, ఆకలి వెంట డబ్బు, డబ్బు వెంట మనిషి తిరుగుతూ ఉంటారు. ఇది ఒక జగన్నాటకం. ఇక పురుషుడి యొక్క జీవితాన్ని పూర్తిగా నాశనం చేసే స్త్రీకి గల 4 లక్షణాలు ఏంటో తెలుసా? మొదటిది, స్త్రీ అందానికి మగవాడు బానిస. ఆమె అందం మగవాడి యొక్క ప్రథమ శత్రువు. స్త్రీ యొక్క అందమే మగవాడి జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. రెండవది, స్త్రీ తన మాటే నెగ్గాలి అని. మాటి మాటికి అలిగి ఏడ్చి భర్తను ఒప్పించే స్త్రీల వల్ల పురుషుడు ఎంతగానో నాశనమైపోతాడు. తన ఉనికిని తాను కోల్పోతాడు. స్త్రీకి ఉండే ఆ లక్షణం మగవాడిని ఎంతో కృంగదీస్తుంది. ఇక మూడవది, నోరు పెద్దదిగా చేసుకుని ప్రతిదానికి కూడా భర్తను నిందించే స్త్రీ ఎటువంటి అలవాట్లు లేని మగవాడి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ఇక నాలుగవది, పరాయి పురుషులతో లైంగిక సంబంధాన్ని పెట్టుకుని భర్తకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తూ ఆర్థికంగాను దిగజారేలా చేస్తూ భర్త జీవితాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకోండి, మీ తెలివి అనేది అవతలి వాడిని ఆకట్టుకోవాలే కానీ చిరాకు పెట్టకూడదు. అర్థమైందా? కాలం గడిచిపోతుంది అని బాధపడుతూ కూర్చోకు. ఉన్న సమయం తక్కువే, కానీ విజయం ఇచ్చే సంతృప్తి ఎంతో ఎక్కువ. లేచి ధైర్యంగా ముందుకు నడవండి. గట్టిగా అనుకుంటే జరగందంటూ ఈ ప్రపంచంలో ఏదీ ఉండదు. ఇతరులు చిన్నచూపు చూస్తున్నారు అని మనకు నచ్చిన పని చేయడం ఆపేస్తామా? చిన్నదో పెద్దదో రేపు అదే మన విలువను పెంచుతుంది. దాని విజయమే అందరి నోర్లను మూయిస్తుంది. దేనికి సిగ్గుపడవద్దు. ఒంటరిగా పోరాడేవాడికే ఓర్పు, బాధ్యతగా పోరాడేవాడికే బలాన్ని ఇస్తాడు ఆ భగవంతుడు. కాబట్టి ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు. గెలిచే సత్తా లేదా సాధించే సత్తా లేనివాడు మాత్రమే గెలిచిన వాడిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అర్థమైందా? అర్థం చేసుకోలేని వారితో వాదన, మనలో లోపాలను వెతికే వారి దగ్గర వివరణ, నిన్నుగా నమ్మే వారి దగ్గర నిరూపణ అస్సలు అవసరం లేదు.
మనసు అలానే మేఘం రెండూ ఒకటే. మేఘం తనలోని బరువును మోయలేక వర్షం రూపంలో కురుస్తుంది. అదే మనసు తనలోని బాధను మోయలేక కన్నీళ్లుగా కురుస్తుంది. వస్తువులే కాదు, ఆలోచనలు కూడా చాలా బరువైనవే. వాటి బరువు మోసేవాడికే తప్ప చూసేవాడికి ఎన్నటికీ తెలియదు. గుర్తుంచుకోండి, సంపద ఒక్క దెబ్బతో, అందం ఒక అనారోగ్యంతో, గౌరవం ఒక పొరపాటుతో మాయమైపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ విషయాల గురించి అస్సలు గర్వపడవద్దు. అసలు ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్రవం కన్నీరు. ఇందులో 1% నీరు ఉంటుంది. ఇక మిగిలిన 99% అనుభూతే ఉంటుంది. నిజమే కదా? సందేహానికి నివారణ లేదు. ఇక వ్యక్తిత్వానికి నిదర్శనమూ లేదు. మౌనాన్ని మించిన సాధనం లేదు. మాటల కంటే పదునైన బాణం మరొకటి లేదు. మీ జేబు నిండుగా ఉంటే మీ శత్రువులు కూడా మీ తప్పులను మన్నిస్తారు. అదే మీ జేబు ఖాళీగా ఉంటే మీ సోదరులు కూడా మీతో సరిగ్గా మాట్లాడరు. ఇదే అసలు సత్యం. మనిషి ఎంత ధనవంతుడైనా సరే కష్టాలను అమ్ముకోలేడు, శాంతిని కొనలేడు. అర్థమవుతుందా? కష్ట పరిస్థితుల్లో సమయం, అలానే వ్యక్తులు, ఈ 3 విషయాలు పుస్తకాల కంటే కూడా జీవితంలో మెరుగైన పాఠాలను నేర్పిస్తాయి. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.